హలో గైస్, బార్బెల్ ఒక రివ్యూ తోండి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయిండు. ఫస్ట్ ఏమో రివ్యూ పెట్టిండు, తర్వాత కాపీరైట్ స్ట్రైక్, ఇప్పుడేమో టీం భయపడుతుందని వీడియో. నేను ఆల్రెడీ వీడియో చేసిన. ప్రతి వీడియోకి సేమ్ నెగిటివ్ తోలాడతాడు, గవ్వే చెప్తాడు, సినిమాకి పైసలు దండగా అంటాడు. ఏదో ఒక్క సినిమా జీరో నెగిటివ్ తో ఉన్నది, దాన్ని బాగుందంటారు తప్పితే వేరే సినిమాలకు అన్ని ఒకటే లెక్క చెప్తాడు. సినిమా బాగాలేదు, అసలు వేస్ట్ టికెట్. రివ్యూ కూడా అండి, చాలా మంది ఏదో అంటారు రివ్యూ క్రిటిక్ అని చెప్తే సినిమా విషయంలో నాకు ఏమి తెలియదండి. నాకు ఆ రివ్యూలు ఎందుకు రాస్తానంటే, మామూలుగా ఈ స్పేస్ లో మూవీ రివ్యూ అంటే ఇప్పుడు మూవీ ఒపీనియన్ పెట్టాను అనుకోండి, ఆ సర్చ్ ఇంజిన్ లో సెర్చ్ చేస్తే రాదేమో అన్నట్టు పెడతానే తప్ప నేను ఎప్పుడు ఐ డోంట్ క్లెయిమ్ మై సెల్ఫ్ as రివ్యూ అది ఇది అని ఏదో సొల్లు చెప్తాడు మొత్తం. దీన్ని ఇప్పుడు అందరు అడిగేది ఏంటంటే, రివ్యూవర్స్ రివ్యూ వల్ల మూవీ మీద ఇంపాక్ట్ పడుతుందా లేదా? కానీ నేను ఒకటి చెప్తా, ఇంతకు ముందు కంటే సోషల్ మీడియా లేదు. ఇప్పుడు ఎవరు చూసినా ఏ కొత్త మూవీ రిలీజ్ అయినా కూడా యూట్యూబ్ లో కొడుతూ రివ్యూ అని వాళ్ళది చూస్తారు, వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుంటారు. ఇట్లా ఒక మైండ్ లో ఒక ఒపీనియన్ ఫీడ్ అయిపోతుంది. ఎప్పుడైనా ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. వీళ్ళకి పెద్ద ఛానల్స్ ఉన్నాయి, కానీ ఏది పడితే అది మాట్లాడితే అది కనీసం కొంతమంది మీద అన్న ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా మాట్లాడతారు, ఇట్లా వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు అని మూవీ మీద డిసిషన్ తీసుకొని పోతారు. మిగతా వాళ్ళంటే జస్ట్ వాళ్ళ ఒపీనియన్ కోసం చూస్తారు, కానీ వాళ్ళు ఎలాగో సినిమాకి వెళ్ళిపోతారు ఎట్లున్నా కూడా. ఇట్లా డిఫరెంట్ ఒపీనియన్స్ ఫామ్ అవుతున్నాయి. దీన్ని బార్బెల్ ఎంత మంచిగా యూజ్ చేసుకుంటుందంటే, సోషల్ మీడియా యూట్యూబర్స్ తెలుసు ఎంత మంచిగా యూజ్ చేసుకుంటున్నారు అనేది. ఇప్పుడు వాళ్ళకి రీచ్ వస్తుంది, ఎందుకంటే ఒక ఛానల్ దొబ్బిన ఇంకొక ఛానల్ ఉంటారు ఆడియన్స్. ఇప్పుడు కొత్త ఛానల్ క్రియేట్ చేసినా కూడా దానికి కూడా వస్తారు ఆడియన్స్. ఆ రీచ్ కూడా ఎక్కడి నుంచి వస్తారు, సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తారంటే సింపుల్ గా యాంటీ ఫ్యాండమ్స్. ఇప్పుడున్న మూవీకి యాంటీ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ రీచ్ ఇస్తారు, సపోర్ట్ ఇస్తారు ఆ వీడియోస్. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నెక్స్ట్ మీ ఫేవరెట్ హీరో మూవీ వచ్చినా కూడా గదే అవుతుంది. ఇది రివర్స్ అవుతుంది. అప్పుడు అసలు ఒక రివ్యూవర్ అంటే నెగిటివ్స్ ఎట్లా చెప్తుంటే పాజిటివ్స్ కూడా అంత మంచిగానే ఇవ్వాలి. కానీ నువ్వు నెగిటివ్ మీదనే ఒక 15 minutes వీడియో చేస్తే పాజిటివ్స్ మీద కూడా వేయాలి. ఇప్పుడు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆదిరెడ్డి ఒక న్యూట్రల్ ఆడియన్, ఒక రివ్యూవర్ కూడా. ఆయన కూడా మూవీ మీద రివ్యూ చేసిండు. ఎట్లా చేసిండు? నెగిటివ్స్ చెప్పిండు, పాజిటివ్స్ చెప్పిండు. అలా అని మూవీకి మొత్తమే పోవద్దా అని చెప్పారంటే పోవద్దని ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే ఆడియన్స్ ఉన్న పర్సెప్షన్ వేరే, వాళ్ళ పర్సెప్షన్ వేరే అని చెప్తారు. ఇక్కడ ప్రొడక్షన్ టీం కూడా ఎందుకు ఒక్కరిని టార్గెట్ చేస్తుంది, వాళ్ళ మీద స్ట్రైక్స్ చేస్తుంది అంటే ఇందుకే రీజన్. ఎందుకంటే ఆడియన్స్ లో మీరు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ని సెట్ చేస్తారంటే ఎవరికైనా నచ్చదు. ఎందుకంటే ఆ టీం మూవీకి డబ్బులు పెట్టింది కాబట్టి. మీ లెక్క యూట్యూబ్ లో ఫ్రీగా వీడియోస్ చేయగానే సరిపోతుంది అన్ని. ఇప్పుడు పెడ్డి గురించి చాలా కాంట్రవర్సీ అవుతుంది కదా. మూవీలో ఏదైనా సీన్స్ ఉంటే తప్పున్నాయి తప్పని అంటున్నారు కదా. ఇప్పుడు దాని వల్ల నెగిటివ్స్ తో మూవీ మొత్తం ఓవర్ షేడ్ చేస్తారు. ఇప్పుడు బార్బెల్ ఏమంటుండంటే, అందరూ కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని మూవీస్ మంచిగా తీయండి, మేమే చూస్తామని అంటున్నారు కదా. ఒకవేళ కమర్షియల్ మూవీస్ తీస్తే అది రొట్టెని అంటాడు. ఒకవేళ యూత్ కి నచ్చే కనెక్ట్ అయ్యే మూవీస్ తీస్తే దాన్ని కూడా పిల్లాని బి మూవీస్ అని అంటాడు. మీరు ఏది తీసినా కానీ నెగిటివ్స్ ఎత్తుకుతారు పక్కా. అది బార్బెల్ సెట్ చేసి ఉంచింది. దానివల్లనే కొన్ని మూవీస్ నుంచి ఇదంతా కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది, స్ట్రైక్స్ అనేది నడుస్తూనే ఉంది. దాన్ని మీరు అందరు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యేది ఆయన, రీచ్ వచ్చేది ఆయనకి. అందరు పబ్లిక్ ఒపీనియన్ పెద్ద అంటారు, కానీ ఈ పబ్లిక్ ఒపీనియన్ కూడా కొంచెం చెడగొట్టేదంటే ఈ రివ్యూవర్సే. మీరు కూడా మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.